brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మహంకాళి బోనాల జాతర అట్టహాసంగా సాగుతోంది. బోనాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం డప్పు చప్పుళ్లు, పోతరాజుల వీరంగాలు, ఘటాల ఊరేగింపుతో వేడుక మొదలైంది. అమ్మవారికి తెల్లవారుజామునే మహామంగళ హారతి ఇచ్చి వేడుకలు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం ఇచ్చారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆ తల్లిని కోరుకున్నట్టు సీఎం తెలిపారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సీఎంతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో చాలా ప్రాముఖ్యత వహించింది. తెలంగాణ రాష్ట్రానికి బోనాలు, బతుకమ్మ సంస్కృతి చాలా ప్రాచీనమైంది, చాలా సాంస్కృతికమైంది. ఇది మహిళల యొక్క ఆరోగ్యమైన పండుగ. పెట్టుకొని వాళ్ళ అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఈ సంవత్సరం అంతా కూడా జీవితంలో మంచి ఆయురారోగ్యాలు ఉండాలని, అన్ని సద్గుణాలు అలర్చుకోవాలని, ఆ రకమైనటువంటి వాతావరణంలో పెరగాలని మహిళలు అమ్మవారికి మొక్కుంటారు. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ వచ్చిన తరువాత ప్రభుత్వం ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైభవంగా నిర్వహిస్తోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున వచ్చి బోనం సమర్పిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇవాళ రేపు 30 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు అదరహో అనిపిస్తున్నాయి. ఉజ్జయిని మహంకాళి బోనాల సందడిపై మరింత సమాచారం మన న్యూస్ ప్రెజెంటర్ విషిత. నమస్తే అందరికి, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? అగో ఇప్పుడే స్టూడియోలు ఉన్నది, ఇప్పుడు అక్కడెక్కడో మందులా కానొస్తుంది అనుకుంటున్నారులే. అవు మరి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఇక్కడ బోనాల పండుగ మస్త్ అవుతుంది. కొంతమంది బోనాలు పట్టుకొని వచ్చారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడ నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. అరే మస్తు విషయంగా బోనాము బాగా చేసినాం. మా అమ్మవారిని చూడండి, బాగుందా? సూపర్ ఉంది అమ్మవారు. ఎన్ని గంటలు పట్టింది? మాకు 2 అవర్స్ 3 అవర్స్లో వచ్చేసినాం. మామూలుగా వరలక్ష్మి వ్రతం అంటే ఇట్లా వేసుకుంటాం కదా, బోనం అంటే మనం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకుంటాం కదా, మరి మీరేంది ఇట్లా బోనం మీద అమ్మవారిని సమర్పించారు? అంటే మాకు మా గురువు ఉన్నాడు కాబట్టి గురువుతోటి చేపించుకుంటాం. గుళ్ళో ఉన్న మహంకాళి అమ్మవారి ఇంత జనాల వల్ల సామాన్య భక్తులు చూడలేరు కాబట్టి ఆ మహంకాళి రూపంలో మేమే ఇంట్లోనే అలంకరణ చేసి, మా ఇంట్లో దేవాలయంలో మహంకాళి రూపంలో అమ్మవారిని అలంకరణ చేసి, చూడని వాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరి కోసమని అమ్మవారు నాకు ఆజ్ఞించింది. అందుకోసమే జనాలందరూ చూసుకుని ప్రతి ఒక్కరు గుళ్ళోకి వెళ్ళి అంత లైన్లో గంటల తరబడి నిలబడి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని సంతోషపడతారని ఈ విధంగా అలంకరణ చేసి తీసుకొచ్చామండి. ఎప్పటికి ఇట్లా తీసుకొస్తారా? ప్రతి సంవత్సరం తీసుకొస్తామండి. ఇప్పుడు 9వ సంవత్సరం అండి. చాలా మందికి అమ్మవారిని దర్శించుకోవడం సాధ్యం కాకపోతే ఇక్కడ ఈ అమ్మవారిని చూడొచ్చు. సేమ్ అమ్మవారి రూపాన్ని ఇక్కడ మేము అలంకరించినామని చెప్తున్నారు. అంతేకాదు దగ్గర 3 నుంచి 5 గంటల సమయం పడుతుందట ఇట్లా బోనము అండ్ అమ్మవారిని చేయడానికి. చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ యశ్వంత్తో విషిత, ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి.